సో ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంది? టపుల్స్. టపుల్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ని సింగిల్ వేరియబుల్ లో అసైన్ చేయడం కోసం వాడే ఒక టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్. బట్ కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది. లిస్ట్లకి, సెట్స్ కి, డిక్షనరీస్ కి ఈ మూడు ఒక ఇంచుమించు ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ టపుల్స్ కి మటుకు సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే వాటికి అప్లై చేసే వాటిలో మోస్ట్ ఆఫ్ ది వీటికి అప్లై కావు. అవి ఏమేంటి అనేది నేను 1 by 1 చెప్తాను. ఓకే, ఇవి వచ్చేసి టపుల్ ఈజ్ ఎ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్. అంటే మోడిఫై చేయడానికి వీలు పడవు, ఆర్డర్ లో ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి? ఆర్డర్ లో ఉంటాయి. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ నేను లైక్ ఐ టేక్ వన్ టపుల్ అంటే సో వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అని చెప్పని పెట్టుకోను. మార్క్స్ ఓపెన్ ద బ్రాకెట్, సమ్ నెంబర్స్ ఇస్తున్నాను ఇలా ఇచ్చేసి. ఓకే, దిస్ ఈస్ ద టపుల్స్. నేను ప్రింట్ చేయాలంటే ప్రింట్ మార్క్స్ అని చెప్పని నేను రన్ చేస్తే కింద మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ పక్కన 45, 23, 67, 89 ఎగ్జాక్ట్లీ మనం ఎలా అయితే ఇచ్చామో అలానే ఉంటాయి కదా. ఇక్కడ మనం మార్క్స్ డాట్ అపెండ్ ఓపెన్ ద బ్రాకెట్ సమ్ ఏదో 66 అని చెప్పని ఇచ్చాను. సో ఇచ్చి నేను రన్ చేస్తే సో ఇమీడియట్లీ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఇక్కడ రన్ చేశాను, రిఫ్రెష్ చేస్తే ఎమ్మడే ఎర్రర్ వచ్చేసి, అంటే కొత్త ఎలిమెంట్స్ దీంట్లో యాడ్ కావు. అర్థమైందా? అలానే మార్క్స్ సార్ట్ అనే కమాండ్ వాడతాం. ఈ కమాండ్ సార్ట్ అనే ఫంక్షన్ వాడతాం. ఇట్ ఆల్సో నాట్ వర్క్స్. సార్ట్ పని చేయదు, రివర్స్ పని చేయదు. చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము, రీరన్ చేసేస్తే సార్ట్ పని చేయట్లా. అలానే మనకి రివర్స్ కూడా పనిచేయదు. ఏం పని చేయదు? రివర్స్ కూడా పనిచేయదు. ఇక్కడ మనం రన్ చేద్దాం. ఇది రిఫ్రెష్, ఇక్కడ రన్ చేస్తే ఇట్లా బెటర్ పని చేయలేదు రివర్స్ కూడా. అలానే ఇన్సర్ట్ కూడా పనిచేయదు. ఇన్సర్ట్ పొజిషన్ కామా సమ్ ఎలిమెంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మనం రన్ చేస్తే ఇట్స్ ఆల్సో ఎర్రర్. అంటే ఏవైతే లిస్ట్ లో పనిచేస్తున్నాయో మోస్ట్ ఆర్ నాట్ వర్కింగ్. ఎందుకని? ఆర్డర్డ్. అది ఎలా పెట్టుంటే అలానే మనం వాడుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. అదే ఆర్డర్ లో ఉంటది. అన్చేంజబుల్ థింగ్స్. సో మార్క్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 456. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ థింగ్? నథింగ్. ఈవెన్ దో వీ కెనాట్ చేంజ్ ద ఎలిమెంట్స్. అర్థమైందా? సో అలానే మార్క్స్ డాట్ పాప్ అనే కమాండ్ వాడితే లాస్ట్ ఎంటర్డ్ ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలి కదా. దట్ ఈస్ ఆల్సో నాట్ వర్క్స్. బట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మార్క్స్ డాట్ క్లియర్, ఆల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తే మటుకు ఏమవుతుంది? క్లియర్ కూడా పనిచేయట్లేదు. సో బట్ ఏం చేయొచ్చు ఇక్కడ? సో మార్క్స్ డాట్ రిమూవ్. సో రిమూవ్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు? డెల్ మార్క్స్. సో రన్ చేస్తే సో ఇట్ షుడ్ బి డిలీట్ చేయొచ్చు. మొత్తాన్ని ఒకేసారి తీసేయచ్చు. మాడిఫై చేయలేము, ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేయలేము, సార్ట్ చేయలేము, రివర్స్ చేయలేము. ఇవన్నీ మనకి ఎక్కడ పనిచేస్తాయి? లిస్ట్ లో పనిచేస్తాయి. అంటే బేసిక్ గా కపుల్స్ లో ఉన్న నేచర్ ఏంది? కన్స్ట్రక్టర్స్ అంటాం. అంటే ఫిక్స్డ్ గా ఉండే వాటి కోసం వాడతాం. లైక్ చెప్పాలంటే నేను మంత్స్ అని పెట్టుకున్నాను. మంత్స్ ఈజ్ ఈక్వల్ టు కపుల్స్ లో సో జాన్యువరి, అలానే ఫిబ్రవరి, సో మార్చ్. ఇటువంటి వాటిని ఆర్డర్ చేంజ్ చేయకూడదు, అప్డేట్ చేయకూడదు, ఫిక్స్డ్ గా ఉండాలి. సో అట్లాంటప్పుడు వీక్స్, ఇలాంటి వీక్స్ అని పెట్టుకున్నప్పుడు కానీ సో లైక్ సండే లేదా మండే ఇట్లాంటివి చేసేటప్పుడు మనం ఏం వాడతాం? కన్స్ట్రక్టర్స్ వాడతాం. వాటి కోసం యూజ్ చేసే వాటినే టపుల్స్ అని పిలుస్తుంటాం. ఓకే, అర్థమైందా? సో ఈ టపుల్స్ లో ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ అది మామూలే. ఏది? ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు. అట్లనే మనం స్లైసెస్ గా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మార్చి, ఏప్రిల్, ఆ తర్వాత మే, సండే, మండే, ట్యూస్డే, సో ట్యూస్డే, ఆ తర్వాత వెడ్నెస్డే, ఆ తర్వాత థర్స్డే, ఆ తర్వాత ఫ్రైడే, ఆ తర్వాత సాటర్డే. అయిపోయింది. ఇక్కడ కూడా మనం సమ్ మోర్ తీసుకుందాం. ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై.
July and August. So case sensitive typing is this August and September, October, November and go for the December. ఓకే, ఇప్పుడు వీటిని ఎలాగైనా ప్రింట్ చేసుకోవచ్చు, అది తెలుసు కదా. సో ప్రింట్ ఆఫ్ మంత్స్ అంటే మంత్స్ మొత్తం ప్రింట్ అవుతాయి, అలానే ప్రింట్ ఆఫ్ వీక్స్ అంటే వీక్స్ మొత్తం ప్రింట్ అవుతాయి, అలానే ప్రింట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ నాకు 6th మంత్ నుంచి చివరి దాకా కావాలి, అర్థమైందా. ప్రింట్ వీక్స్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ కోసం షార్ట్ లో రాస్తాను నేను, అప్ టు నాకు 5 days కావాలి 0 నుంచి, ఇలా స్లైసెస్ గా కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. చెక్ చేసి ప్రింట్ అవుతున్నాయా, ప్రింట్ అవుతున్నాయా. సో దీన్ని తీసుకొచ్చి మనం ఈ వచ్చేసినా. సో దాన్ని మనం కొద్దిగా ఓకే. సో ఫస్ట్ ఫుల్ ప్రింట్ అయినాయి 2, ఆ తర్వాత మనం 6th మంత్ నుంచి ప్రింట్ చేయమని చెప్పాం. ఇదేమో 0 నుంచి 5th వరకు ప్రింట్ చేయాలి. ఓకే, సో మనకి ఈ ట్యాబ్ ఇక్కడ ఇబ్బందిగా ఉందనుకోండి, మనం ఏం చేయొచ్చు, వ్యూ మోడ్ లో ఫ్లోట్ లో పెట్టేస్తే సపరేట్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి మనం కింద వేసేసుకోవచ్చు, ఇక్కడ కింద పెట్టుకోవచ్చు కదా. సో కింద పెట్టుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంటది, వ్యూ మోడ్, డాక్, అన్ప్లేన్డ్, ప్లేన్డ్ అండ్ అన్బ్లాక్ అండ్ విండో. సో మనం ఏం చేద్దాం, మూవ్ టు బాటమ్ రైట్ బాటమ్, అయితే బాటమ్ లెఫ్ట్, లెఫ్ట్ బాటమ్, లెఫ్ట్ టాప్ ఉంది. అలా కాకుండా మనకి ఎక్కడికి వెళ్ళాలి, రిమూవ్ ఫ్రమ్ ద సైడ్ బార్, సైడ్ బార్ రిమూవ్ చేసేద్దాము. సో వెన్ ఎవర్ వీ రన్ ద ప్రోగ్రామ్ ఇట్ కమ్స్ ఆన్ ద, ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే డాక్, డాక్ ప్లేన్డ్, ప్లేన్డ్ డాక్ వచ్చింది, దాన్ని కిందకి లాగితే కిందకి వచ్చేస్తుంది, ఎక్కడ లాగితే అక్కడికి. ఓకే, దట్స్ ఓకే. ఇక్కడైతే మనకి వెడల్పుగా నీట్ గా కనబడుతుంది. సో లెట్స్ అర్థమైంది కదా, ఇక్కడ కన్స్ట్రక్టర్స్ అన్చేంజబుల్, ఆర్డర్డ్. ఆర్డర్డ్ అంటే మనం ఏ ఆర్డర్ లో మనం ఇన్సర్ట్ చేస్తామో అదే ఆర్డర్ లో ఫిక్స్ అయి ఉండటం కోసం ఈ టపుల్స్ అనే వాడతాం. సో టపుల్ ఐటమ్స్ ఆర్ ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ allow the duplicate values. Tuples items are indexed. ఇండెక్స్ లో ఉంటాయి. The first item has 0 and 1. అంటే మనం ఏ ఆర్డర్ లో పిలిస్తే అదే ఆర్డర్ లో వస్తాయి. When we say the tuples are ordered, it means that the items have the defined order and that order will not be changed. అంటే నువ్వు ఏ ఆర్డర్ లో అయితే ఇస్తావో అదే ఆర్డర్ లో ఉంటాయి. At the same time ఏమంటాడంటే డూప్లికేట్స్ ఆల్సో allowed. డూప్లికేట్స్ ఆల్సో allowed. డూప్లికేట్స్ కూడా allow చేస్తాయి అంటాడు. సో కావాలంటే మనం ముందు సండే పెట్టాం, ఇక్కడ లాస్ట్ లో కూడా జాన్ పెడుతున్నాం, అంటే డూప్లికేట్స్ ఉన్నట్టే కదా, అయినా ఇట్ షుడ్ బి వర్క్స్, ఇట్ షుడ్ బి వర్క్స్. ఎందుకని, అట్లనే దానికి ఉన్న ఆర్డర్ ఎటువంటి పరిస్థితిలో కూడా చేంజ్ కాదు, ఎందుకంటే అన్చేంజబుల్. ఆర్డర్ చేంజ్ కాదు, దాంట్లో ఉన్న కంటెంట్ చేంజ్ కాదు, అలానే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం చేయలేము. ఇక్కడ చూడండి, టపుల్స్ ఆర్ అన్చేంజబుల్, మీనింగ్ దట్ వీ కెనాట్ చేంజ్, యాడ్ ఆర్ రిమూవ్ ద ఐటమ్స్ ఆఫ్టర్ ద టపుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వన్స్ ఎప్పుడైతే మనం ఈ టపుల్ ని క్రియేట్ చేస్తామో దీని తర్వాత స్టేట్మెంట్స్ లో ఎక్కడ మనం ఈ 2 టపుల్స్ ని మోడిఫై చేయలేము, ఆర్డర్ చేంజ్ చేయలేము, డిలీట్ చేయలేము, యాడ్ చేయలేము. ఓకే, దట్స్ మీనింగ్ ఆఫ్ ద టపుల్స్ ఆర్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సిన్స్ టపుల్స్ ఆర్ ఇండెక్స్డ్ దే కెన్ హ్యావ్ ఐటమ్స్ విత్ ద సేమ్ వాల్యూ. ఎప్పుడు కూడా మనం ఇండెక్స్ వాల్యూ 0 అని పిలిస్తే 0 రోజు వస్తుంది, 1 అని పిలిస్తే 1 వస్తుంది. ఎన్నిసార్లు 0 పిలిచినా జానే వస్తుంది, ఎన్నిసార్లు 1 పిలిచినా ఫెబ్రవరి వస్తుంది. ఇట్ విల్ నాట్ బి చేంజ్. ఎందుకని, ఇండెక్సెస్ అనేది ఫిక్స్డ్ లో ఉంటాయి కదా, ఇండెక్సింగ్ అయి ఉంటాయి కాబట్టి ద ఇండెక్స్డ్ వాల్యూస్ కెనాట్ బి చేంజ్. సిన్స్ టపుల్స్ ఆర్ ఇండెక్స్డ్ దట్ దే కెన్ హ్యావ్ ఐటమ్స్ విత్ సేమ్ వాల్యూస్. ఓకే, అండ్ నెక్స్ట్, సో దెర్ ఆర్ 4 collection data types in the Python programming language. ఏమేమి ఉన్నాయి మనకి, లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్, allow the duplicate members. మనం ఫస్ట్ నేర్చుకున్నాం, ఇది ఆర్డర్ లో పెట్టుకోవచ్చు, సార్టింగ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది అర్థమైందా, డూప్లికేట్ కూడా యాక్సెప్ట్ చేసి. టపుల్స్ ఆర్ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్, చేంజ్ చేయడానికి కుదరదు, allow the duplicate. నెక్స్ట్ కలెక్షన్స్ కదా, దీని తర్వాత మనం వెళ్ళేది ఏంది, సెట్ అంటాం. సెట్ ఈజ్ ఎ కలెక్షన్ విచ్ ఈజ్ అన్ఆర్డర్డ్. అది ఒకసారి ఉన్న ఆర్డర్ లో ఇంకోసారి ఉండదు. అలా ఉండదంటే అర్థమైంది, ఈసారి 0 అని పిలిస్తే ఒక వాల్యూ వస్తుంది, ఇంకోసారి 0 అని పిలిస్తే ఇంకో వాల్యూ వస్తుంది. సో కాబట్టి
అన్ఇండెక్స్డ్, ఇండెక్సింగ్ ప్రకారం ఆర్డర్ లో ఉండదు అర్థం. నో డూప్లికేట్ మెంబర్స్. బట్ దీంట్లో ఏంటంటే సెట్స్ లో డూప్లికేట్స్ ని యాక్సెప్ట్ చేయదు, అలౌ చేయదు అనమాట. డూప్లికేట్స్ ని అలౌ చేయదు. ఫోర్త్ ఏంటంటే డిక్షనరీస్. డిక్షనరీస్ ఈజ్ ఎ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ కూడా. ఆల్ఫాబెట్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు, రివర్స్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. ఓకే, నో డూప్లికేట్ మెంబర్స్. ఇది కూడా డూప్లికేట్స్ ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఆల్మోస్ట్ సెట్స్ అండ్ డిక్షనరీస్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద డూప్లికేట్ వాల్యూస్. అట్లానే మనం యాక్సెస్ ద టుపుల్ ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేస్తాము? త్రూ ఇండెక్స్ వాల్యూ తోటి టుపుల్స్ ని యాక్సెస్ చేస్తాము 0 నుంచి. నెగిటివ్ ఇండెక్స్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. నెగిటివ్ ఇండెక్స్ యాక్సెప్ట్, ఇప్పుడు మనకి మంత్స్ లో లాస్ట్ మంత్ రావాలనుకో, నాకు సైజ్ ఎంతో తెలియనప్పుడు ఏం చేస్తాము? మంత్స్ ఆఫ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి. అలానే ప్రింట్ వీక్స్ ఆఫ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. అలాంటప్పుడు సింపుల్ గా మనకు లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే వి గో ఫర్ ద నెగిటివ్ యారే. ఇటు వెళ్తాం, నెగిటివ్ యారేకి వెళ్ళి మనం లాస్ట్ వాల్యూ తెచ్చుకోవచ్చు. రేంజ్ ఆఫ్ ఇండెక్స్, ఆల్రెడీ మనం రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకొచ్చాం కదా, 6 to end వరకు, 0 to 5 వరకు. అలా కాదు, కరెక్ట్ గా ఇంకా స్పెసిఫై చేయాలనుకో, మంత్స్ ఆఫ్ నాకు 4th month నుంచి 9th month వరకే కావాలి. 10 అంటే అప్ టు 9th month వరకే వస్తుంది, ఎందుకని 10 ఈజ్ ద బౌండరీ కాబట్టి. అలానే కింద వీక్స్ లో కూడా మనం రేంజ్ ఇచ్చుకోవచ్చు. వీక్స్ లో కూడా మనం రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఎలా? ప్రింట్ ఆఫ్ వీక్స్ ఆఫ్ వాట్ వీ నీడ్ అప్ టు గివ్ 2 to 5 అంటే 2, 3, 4 వరకే వస్తుంది మనకి. 5 రాదు, 5 ఈజ్ ఎ బౌండరీ కాబట్టి. అర్థమైందా? 5 ఈజ్ ఎ బౌండరీ కాబట్టి. సో కాబట్టి మనం ఇక్కడ నెగిటివ్ ఇండెక్సెస్ కాల్ చేయొచ్చు, రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ కాల్ చేయొచ్చు. టపుల్స్ లో ఏం మెథడ్స్ ఉంటుంది? కౌంట్ అనేది తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే ప్రింట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ వీక్స్ డాట్ కౌంట్. అలానే ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఇది మంత్స్ డాట్ కౌంట్. ఎన్ని మంత్స్ ఉండే, ఎన్ని వీక్స్ ఉండే తెలుసుకోవాలంటే వి గో ఫర్ ద ఇక్కడ బిల్ట్ ఇన్ మెథడ్ కౌంట్ ఈజ్ ఎ టుపుల్ ఆబ్జెక్ట్. సో మెథడ్ అన్నప్పుడు we can call the brackets. సో ఇక్కడ ఏమంటుంది? కౌంట్ అనేది బిల్ట్ ఇన్ మెథడ్, దీన్ని ఇలా కాల్ చేయడానికి కుదరదు అంటే. సో లెట్స్ చెక్ చేద్దాం. రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ ఇన్ ద టపుల్. ఆ టపుల్ లో ఎన్ని ఉండేవి చెప్తున్నాను. అట్లానే ఇండెక్స్ ఆల్రెడీ మనం వాడాము. టపుల్ ఆర్ స్పెసిఫైడ్ వాల్యూ రిటర్న్ టు ద పొజిషన్ వేర్ యూ ఇండెక్స్డ్ వాల్యూ వి కెన్ గివ్. ఓకే, సో కౌంట్ మనకి రిటర్న్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్ ఇన్ ఏ టపుల్. సో కౌంట్ అనేది మనకి ఇక్కడ పనిచేయలేదు, దాని డిఫరెంట్ ఫార్మాట్ లో కౌంట్ ఆఫ్. సో లైక్ ఐ గివ్ ద మంత్స్. సో ఈజ్ ఇట్ వర్కింగ్ ఆర్ నాట్? సో నాట్ వర్కింగ్. సో ఇంకొక వేలో టైప్ చేద్దాం. సో ప్రింట్ మంత్స్ కౌంట్ సెల్ఫ్ కామా వాల్యూ. సో కౌంట్ ఆఫ్ ఏం కావాలి నాకు? జాన్యువరి అనేది ఎన్నిసార్లు వచ్చింది అని తెలుసుకోవాలి. సో దట్ షుడ్ బి, అది ఎన్నిసార్లు రిపీటెడ్ అయ్యిందని తెలుసుకోవడం కోసం కౌంట్ వాడతాం, కానీ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ కాదు. సో దిస్ ఎలిమెంట్ హౌ మచ్ టైమ్స్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ టపుల్. ఈ టపుల్ లో ఈ జాన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే డూప్లికేట్స్ ఏమంటే తెలియటం కోసం. ఇప్పుడు డిసెంబర్ ఇస్తే 1 టైమే వస్తుంది, ఇట్ రిటర్న్స్ ఓన్లీ 1 టైం. ఓకే, కౌంట్ అనేది టోటల్ అమౌంట్ ఆఫ్ కౌంట్ కాదు. ఎందుకని మనం ఎలా ఐడెంటిఫై చేయగలిగాము? ఇక్కడ చూడండి, సింటాక్స్ వస్తుంది ఇప్పుడు కూడా. ఇక్కడ మంత్స్ డాట్ కౌంట్ అని కొట్టంగా అక్కడ ఏమవుతుంది? సెల్ఫ్ అంటే దిస్ కంటెక్స్ట్ కామా వాల్యూ. సో కాబట్టి సెల్ఫ్ అంటే నువ్వేం ఆర్గ్యుమెంట్ పాస్ చేయక్కర్లేదు, లేదా సెల్ఫ్ అని కొట్టి ఆ పక్కన మనం ఏమి రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ వి గివ్ ద వాల్యూ. డబుల్ కొటేషన్స్ లో సమ్ మార్చ్ అనేది ఎన్నిసార్లు వచ్చింది. సో ఇట్ రిటర్న్స్ ఓన్లీ 1 బికాస్ ఆఫ్ 1 టైం ఉంది కాబట్టి. అదే జాన్ ఇస్తే 2 టైమ్స్ ఉంది కాబట్టి జాన్యువరి విల్ షో ద 2 టైమ్స్. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మనం సెట్స్ అనే టాపిక్ వెళ్దాం. ఓకే, దీనికి వెళ్దాం, సెట్స్ టాపిక్ వెళ్దాం. సో సెట్స్, డిక్షనరీస్ 2 టాపిక్స్ ఉంటాయి మనకి డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ లో. ఈ సెట్స్, డిక్షనరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్స్. ఓకే, డిఎస్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత. ఓకేనమ్మా, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి బాగా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు దీని మీద నేను మళ్ళీ ఒక 4-5 ప్రోగ్రామ్స్ చెప్తాను. అంటే ఇది ఓన్లీ నేను ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఆ ఫంక్షన్స్ చెప్పాను, అలా కాకుండా 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను రేపు. అవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం సెట్స్ చేద్దాం. ఓకే, ఓకేనా?